హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వినూష్ ఆథెంటిక్ ఫుడ్. ఈరోజు మనం వీడియోలో ఈజీగా అండ్ సింపుల్గా ఉండే ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడైనా మనకు చట్నీ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఇలా ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ప్రీమిక్స్ పౌడర్తో ఈజీగా చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ని మనం ఈజీగా ఒక 2 months దాకా స్టోర్ చేసుకోవచ్చండి. దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు దాకా వేరుశనగపప్పు తీసుకొని లో టు మీడియం అడ్జస్ట్ చేస్తూ దూరగా వేయించుకోవాలి. తర్వాత దీనిలోకి పుట్నాల పప్పు 1 కప్పు దాకా తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకొని 1 నిమిషం దాకా వేయించుకోవాలి. అలాగే ఒక 6 నుంచి 7 దాకా ఎండుమిర్చి తీసుకొని కాసేపు వేయించుకోవాలి. మీకు కారం కాస్త ఎక్కువ కావాలి అంటే ఎండుమిర్చిని ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు. వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా కలపాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఇన్స్టంట్ పీనట్ చట్నీ పౌడర్ రెడీ అయిపోయింది. ఈ పౌడర్ని ఒక ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే ఒక 2 months దాకా నిల్వ ఉంటుందండి. ఇప్పుడు మీకు కావాల్సినంత పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో కలుపుకొని ఒక 2 minutes పక్కన పెట్టుకుంటే చట్నీ సెట్ అయిపోతుందండి. ఈ చట్నీని దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, వడలోకి కానీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి. మామూలు చట్నీ లాగే టేస్ట్ ఉంటుంది. Please like, share and subscribe for more videos. Thank you for watching.